అందరికీ నమస్కారం అండి. ఈరోజు టీ2 ట్రైనింగ్ 6వ రోజు మనకి ప్రైమరీ రిలయబిలిటీ ఎగ్జామ్ ఉంది. సో ఎవరైతే టీ2 అబ్జర్వర్స్ అందరూ కూడా ప్రైమరీ రిలయబిలిటీ ఎగ్జామ్ రాస్తున్నారో వారందరికీ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ అండి. అసలు ప్రైమరీ ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారో ఒకసారి డిస్కస్ చేద్దాం. అయితే మనకి ప్రాక్టీస్ వీడియోస్ చేశారు కదా, ప్రాక్టీస్ వీడియోస్ చేసినట్లే మనకి ఎగ్జామ్కి 3 వీడియోస్ ఉంటాయండి. 3 వీడియోస్ కండక్ట్ చేస్తారు. ఒక్కొక్క వీడియో 15 మినిట్స్ ఉంటుంది. ఆ 15 మినిట్స్ వీడియో చూసి మనం 3 స్నాప్ షాట్స్, తర్వాత 0.1 నుంచి 0.2 3 స్నాప్ షాట్స్ పెట్టిన తర్వాత 1.1 నుంచి 9.3 వరకు కూడా స్కోర్ చేసి పెట్టాల్సి ఉంటుంది. బిహేవియర్ స్కోర్స్, ఎలిమెంట్ స్కోర్స్ పెట్టాల్సి ఉంటుంది. అయితే వరుసగా మనకి 15 నిమిషాల వీడియోస్ ఉంటాయి. 15 నిమిషాల వీడియోస్ ఒక వీడియో చూపిస్తారు. వీడియో చూపించిన తర్వాత 15 నిమిషాలు గ్యాప్ ఇస్తారు. ఈ 15 నిమిషాల్లో మనం ఆల్రెడీ వీడియో చూసి ఎవిడెన్సెస్ రాసుకున్నాం కదా, ఆ ఎవిడెన్సెస్ బేస్ చేసుకుని మనము బిహేవియర్ స్కోర్స్, ఎలిమెంట్ స్కోర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఆ 15 నిమిషాలు అయిన వెంటనే మళ్ళీ ఇంకొక వీడియో చూడాల్సి ఉంటుంది. ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ 15 నిమిషాలు టైం ఇస్తారు మనకి ఎవిడెన్సెస్ బేస్ చేసుకుని స్కోర్స్ రాయడానికి. తర్వాత ఇంకొక 15 నిమిషాలు వీడియో చూపిస్తారు, ఇంకొక 15 నిమిషాలు టైం ఇస్తారు. ఇలా ఓవరాల్గా 3 వీడియోస్ చూపిస్తారు. ఒక్కొక్క వీడియో 15 నిమిషాలు ఉంటుంది. ప్రతి వీడియోకి చూసిన తర్వాత ఒక 15 నిమిషాల గ్యాప్ ఉంటుంది. ఈ విధంగా మనము 3 వీడియోస్ అంటే 15 45 మినిట్స్ 3 వీడియోస్ చూడాలి. తర్వాత 15 45 మినిట్స్ అంటే టోటల్గా 1.5 అవర్ ఈ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ 1.5 అవర్ అయిపోయిన తర్వాత మనకి ఒక లింక్ అనేది షేర్ చేస్తారండి. ఆ లింక్లో ఏ వీడియోకి సంబంధించిన స్కోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కోర్స్ అంతా కూడా ఫిల్ చేసి లాస్ట్ అప్లోడ్ చేయాలి. ఇలాగా ప్రతి ఒక్క వీడియోకి ఎగ్జామ్ వీడియో 1, వీడియో 2, వీడియో 3 అని మీరు నేమ్స్ రాసుకుని స్కోర్స్ అనేది ఇస్తే కనుక లాస్ట్లో మనం ఏదైతే ఫామ్ ఉందో ఆ ఫామ్ ఆన్లైన్ ఫామ్ వస్తుంది. ఆ ఫామ్లో ఫిల్ చేయాలి. ఆ ఫామ్లో ఫిల్ చేసేటప్పుడు వీడియో 1 సెలెక్ట్ చేసుకుని వీడియో 1కి తగ్గ స్కోర్స్ మాత్రమే మీరు పెట్టాల్సి ఉంటుంది. ఒకసారి నేను అసలు ఆ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలని చెప్పేసి నేను చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. మనకి ఈ విధంగా ఫామ్ వచ్చి ఉంటుంది. లింక్ ఈ విధంగా ఉంటుంది, survey.com ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ లింక్ అనేది గూగుల్ క్రోమ్లో ఓపెన్ అవుతుంది. గూగుల్ క్రోమ్లో ఓపెన్ అయిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి, P3L3. P3 అంటే ఫేజ్ 3, L3 అంటే లెవెల్ 3, అండ్ S2 అంటే స్పెల్ 2. ఇది వచ్చేసి మనకి స్పెల్ 2 అండి. PR1 అంటే ప్రైమరీ రిలయబిలిటీ 1 వెస్ట్ గోదావరి టీచర్ రిలయబిలిటీ ఎగ్జామ్ డేటా ఎంట్రీ ఫామ్. సో టీచర్ రిలయబిలిటీ ఎగ్జామ్కి డేటా ఎంట్రీ ఫామ్ మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రైమరీ రిలయబిలిటీ ఎగ్జామ్కి సంబంధించిన ఆన్సర్స్ మాత్రమే దీంట్లో ఫిల్ చేయాలి. తర్వాత ఎవరైతే వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఇదయ్యారో ట్రైనింగ్ అవుతున్నారో వారు మాత్రమే ఫిల్ చేయాలి. అంటే వేరే డిస్ట్రిక్ట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారికి సపరేట్ డిస్ట్రిక్ట్ కాబట్టి సపరేట్ లింక్ వస్తుంది. ప్రతి జిల్లాకి కూడా వారి లింక్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ ఒకటే ఉంటుంది. ఏ డిస్ట్రిక్ట్ వారికి ఆ డిస్ట్రిక్ట్ చూపిస్తుంది. మన వెస్ట్ గోదావరి చూపిస్తుంది కాబట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ట్రైనింగ్స్ అనేవి రకరకాల వెన్యూస్లో రకరకాల గ్రూప్స్లో జరుగుతున్నాయి. అలాగే ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా రకరకాల వెన్యూస్ రకరకాల గ్రూప్స్లో ట్రైనింగ్ అనేది జరుగుతుంది. అయితే మనకి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించి WGD వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించి చూస్తే 3 వెన్యూస్ ఉన్నాయండి. 3 వెన్యూస్లో ట్రైనింగ్ జరుగుతున్నాయి. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వెన్యూ 1 B1G1 అంటే వెన్యూ 1 తణుకు గ్రూప్ 1. V1 అంటే వెన్యూ 1 వచ్చేసి తణుకు, G1 అంటే గ్రూప్ 1. తర్వాత వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ V1G2 తణుకు గ్రూప్ 2 అనమాట. తర్వాత వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ V2G1 అంటే ఏంటి, V2 అంటే భీమవరం గ్రూప్ 1, V2G2 అంటే భీమవరం గ్రూప్ 2 అని. తర్వాత V3G1 అంటే పాలకొల్లు గ్రూప్ 1, V3G2 అంటే పాలకొల్లు గ్రూప్ 2 అని. ఇలాగా 3 సెంటర్స్లో ఏంటిది తణుకు, భీమవరం, పాలకొల్లు వెన్యూ 1, వెన్యూ 2, వెన్యూ 3. తర్వాత మీరు ఏ వెన్యూకి చెందినవారో ఏ గ్రూప్ చెందినవారో మీకు తెలుసు కాబట్టి ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏమొస్తుంది, సెలెక్ట్ యువర్ నేమ్ ఫ్రమ్ ద గివెన్ లిస్ట్. ఈ లిస్ట్లో ఆల్రెడీ మీ నేమ్స్ ఉంటాయండి. ప్రతి వెన్యూకి సంబంధించి రోజు ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేస్తున్నారు కదా, అలాగే మీ నేమ్స్ ఉంటాయి. మీ నేమ్ ఏం చేయాలి, మీరు సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టండి. ప్లీజ్ సెలెక్ట్ ద వీడియో ఫర్ విచ్ యు ఆర్ ఎంటరింగ్ ద డేటా. అంటే
మనం 3 వీడియోస్ చూసాం. వీడియో 1, వీడియో 2, వీడియో 3 3 వీడియోస్ చూసాం. దానికి వీడియో 1కి సంబంధించిన స్కోర్స్ మీరు పెట్టాలంటే వీడియో 1 మీద సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. లేదా వీడియో 2కి పెడుతున్నారంటే వీడియో 2 మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. వీడియో 3 అయితే వీడియో 3. అయితే వీడియో 1 చేసి క్లిక్ చేసి సబ్మిట్ చేసేసిన తర్వాత స్కోర్స్ అన్ని పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇదే ఒక లింక్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇప్పటి వరకు ఏదైతే ప్రాసెస్ వచ్చిందో అదే విధంగా చేయాలి. సో వీడియో 1 సబ్మిట్ చేసేసాను. మళ్ళీ ఇదే లింక్ మీద క్లిక్ చేసి నా నేమ్ నా గ్రూప్ సెలెక్ట్ చేసుకుని వీడియో 2కి పెడతాను. అప్పుడు ఏం చేయాలి? వీడియో 2 మీద క్లిక్ చేసి నెక్స్ట్ పేరు వస్తుంది చూడండి. ప్లీజ్ కన్ఫర్మ్ ద డీటెయిల్స్. పార్టిసిపెంట్ నేమ్ వచ్చేసి అడ్డాల భాస్కర్ రావు నేనే అనుకోండి. డేటా ఎంట్రీ వీడియో 2 చేస్తున్నాను. సో ఎస్ అని పెట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సెగ్మెంట్ 1 వీడియో లెంత్ ఎంత అండి? 15 నిమిషాలు. 15 నిమిషాలు చూసాం కాబట్టి 15 నిమిషాలు అని చెప్పి 15 అని ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత టీచర్ ప్రొవైడ్స్ లెర్నింగ్ యాక్టివిటీ టు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. అంటే ఏంటి? స్నాప్ షాట్కి సంబంధించింది స్టార్ట్ అయిపోయింది. 0.2 సంబంధించి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసారా? టైమ్ ఆన్ లెర్నింగ్ ఫస్ట్ స్నాప్ షాట్. మనకి 3 స్నాప్ షాట్స్ కదా, 4th మినిట్, 9th మినిట్, 14th మినిట్. సో ఫస్ట్ స్నాప్ షాట్కి సంబంధించింది ఎస్ ఉంటే ఎస్ అని పెడతాము. లో, మీడియం, హై ఉంటే హై పెడతాము. ఇలాగా ఫస్ట్ 3 స్నాప్ షాట్స్ వస్తాయి. 3 స్నాప్ షాట్స్కి ఆన్సర్ పెట్టేస్తాము. ఆన్సర్ పెట్టిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసి వెళ్తాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? సపోర్టివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. సపోర్టివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఫస్ట్ బిహేవియర్. ద టీచర్ ట్రీట్స్ ఆల్ స్టూడెంట్ రెస్పెక్ట్ఫుల్లీ. లో పెడతాము, మీడియం పెడతాం. ఇలా ఏ స్కోర్స్ అయితే ఉన్నాయో ఆ స్కోర్స్ మీరు ఏం చేయాలి? పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత 1.4A, 1.4B మీడియం. ఓవరాల్గా 1.4B ఏమవుతుంది? మీడియం అవుతుంది. 1.4B ఏమవుతుంది? మీడియం అవుతుంది. సరే, ఇవన్నీ పెట్టిన తర్వాత మనకి లాస్ట్గా క్యూములేటివ్ కోడ్ ఏంటంటే ఎలిమెంట్ స్కోర్. సపోర్టివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ సంబంధించి ఎలిమెంట్ స్కోర్. ఎలిమెంట్ స్కోర్ ఏంటి? 1 to 5 ఇస్తాం కాబట్టి 4 అయితే 4, 5 అయితే 5 అని పెట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇదే విధంగా మీరు ఏం చేయాలి? ప్రతి ఒక్క బిహేవియర్కి కూడా స్కోర్ చేయాలి. ప్రతి ఒక్కరికి ఎలిమెంట్కి కూడా స్కోర్ చేయాలి. పొరపాటున నేను ఏదైనా స్కోర్ చేయలేదు అనుకోండి, స్కోర్ చేయకుండా నెక్స్ట్ కొట్టేస్తే ఏం చెప్తుంది చూడండి. ఇక్కడ సారీ, ఈ ఆన్సర్ అనేది పెట్టలేదు కాబట్టి మీరు దయచేసి పెట్టండి అని చెప్తుంది. ఒకటి పెట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇదే విధంగా 9.1, 9.2, 9.3 వరకు కూడా ప్రతి ఒక్క ఎలిమెంట్కి ప్రతి ఒక్క బిహేవియర్కి స్కోర్ పెట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఈ విధంగా 9.1, 9.2, 9.3 కూడా నేను స్కోర్ చేశాను. స్కోర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే చూడండి మనకి ఏమొస్తుందో. సో క్లిక్ ద బటన్ టు సబ్మిట్ దిస్ ఫామ్ యాజ్ ఇట్స్ కరెంట్లీ ఫిల్డ్ అవుట్. సో ఈ ఫామ్ అనేది మనం చేసాం కాబట్టి సబ్మిట్ చేస్తాము. పొరపాటున ఏదన్నా స్కోర్ మార్చుకోవాలని వెంటనే మనం ఏం చేయాలి? ప్రీవియస్ బటన్ మీద క్లిక్ చేసి వెనక్కి వెళ్ళి ఎక్కడైతే తప్పు పెట్టామో అదొకసారి మార్చుకోవాలి. వన్స్ మనం సబ్మిట్ చేసాము అంటే కనుక ఆ ఆన్సర్స్ అనేవి ఆల్రెడీ సర్వర్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి మనం ఎటువంటి విధంగానూ మార్పులు చేయలేము. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా గమనించండి. ఈ విధంగా ఫామ్ ఫిల్ చేయండి. ఏ వీడియోకి స్కోర్ చేసిన సీట్లు ఆ వీడియోకి మాత్రమే సబ్మిట్ చేయండి. ఈ విధంగా మీరు అందరూ కూడా చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ సెకండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్.